తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ప్రాజెక్టుల చుట్టూ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే తిరుగుతున్నాయి. హరీష్ రావు ప్రజెంటేషన్ ఇవ్వడం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వడం. ఈ మధ్యలో ఈటల రాజేందర్ దూరి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఈటల రాజేందర్ చాలా విషయాలు మాట్లాడాడు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, పార్టీ తర్వాత అంటే స్టేట్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కండువ వేసుకొని మరీ మాట్లాడాడు. సో ఇక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడం కోసమే ఈటల రాజేందర్ ఇట్లా మాట్లాడిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోతాడా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా, రకరకాల చర్చలు అయితే రాష్ట్రంలో నడుస్తుంది. ఇవన్నీ విషయాలు పక్కకు పెడితే సింపుల్, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని ఈటల రాజేందర్ గారు అనుకుంటే మరి ఈ ఫోటోలు ఈ వీడియోలు చూసిన తర్వాత మరి దీన్ని ఏ రకంగా ఆలోచన చేస్తారో చెప్పాలి. ఓకే, మీరున్నప్పుడు కట్టిరు, మీరున్నప్పుడు ఇల్లు కట్టిరు, అది మంచిగా ఉంది అని చెప్పుకోవాలి, తప్పది. కానీ దాంట్లో ఈ పగుళ్ళు ఏంది, ఈ కథ కార్ఖాన ఏంది, ఈటల రాజేందర్ గారు ఈ విషయం గురించి మాట్లాడాలి ఒకసారి. ఇక చూడండి, ఇది ఎవరి ప్రాణాలను పణంగా పెడతారు, ఏ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడతారు. మీరు ఈటల రాజేందర్ గారు ఏ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మీరు మాట్లాడుతారు, మరి ఆ రాష్ట్రంలో ఈ దీంట్లో ముప్పుకు గురైటలో ఈ ప్రాజెక్ట్ కొట్టకపోతే జరిగే నష్టము ఒకసారి అంచనా వేయగలుగుతారా మీరేమన్నా? సింపుల్ ఎటుగుడుగా అంటే మీ మీదకి ఎక్కడ అపవాద వస్తుందో, మీరు కూడా అప్పుడు ఆ పార్టీలో ఉన్నారనే ఒక ఆలోచనతోటి మీరు ఇప్పుడు బయటకు వచ్చి రాష్ట్రమే ముందు కదా, నిజాలే మాట్లాడాలి ఏ పార్టీలు ఉన్నా అని చెప్పేసి మీరు కేసీఆర్ కు బీఆర్ఎస్ కు మిమ్మల్ని మెడలు బట్టి నూకేసినటువంటి, కనికరం లేకుండా మీకు రాజకీయ జీవితం లేకుండా చేసినటువంటి పార్టీని మీరు ఎన్కేసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగినట్టు కనబడుతుంది. ఖచ్చితంగా మీకు పొలిటికల్ గా కొంత డ్యామేజ్ అయితే జరిగింది. ఒకప్పుడు ఉన్న పొజిషన్లు అయితే ఇప్పుడు లేరు, అది మీకు కూడా తెలుసు. మరి ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి బీజేపీ కంట వేసుకొని బీఆర్ఎస్ మేలు చేసే విధంగా మాట్లాడడం వల్ల మీకు ఏ రకమైన క్యాచ్ వస్తుంది అనుకుంటారో, మీరు ఏ రకంగా ఎదుగుతాం అనుకుంటారో నాకైతే తెలుస్తుంది. కింద ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఈటల రాజేంద్ర చూసినావా, ఏ పార్టీలు ఉన్నా రాజన్న అని బాగా మాట్లాడిండు అని ఇప్పుడు ఎవరైతే అంటారో, రాజన్న నేను మొన్నటిదాకా చెప్పింది వాళ్ళే, మళ్ళా దుర్మార్గుడు, ఇంకేదో దగులుబాజీ పనులు చేసిండు, ఇంకేదో మీటింగ్లు పెట్టిండు, అందుకనే మన బాబు నూకేసిండు, పార్టీకి వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు వాళ్ళే. ఇలా 4 మంచిగా పాజిటివ్ కామెంట్లు పెట్టేది వాళ్ళే. మీరు ఎవరి కోసం పనిచేస్తారు? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమైతే ఇన్ని లక్షల అంటే ఎన్ని కోట్ల ప్రాజెక్టు మీకు లెక్కలు తెలుసు కాబట్టి, మరి నిజంగానే ఇంజనీర్లు తప్పిదమా ఇది, లేకపోతే అప్పటి మీ బాసు కేసీఆర్ తప్పిదమా ఇది, ఆయన కట్టమన్న జాగాలే కట్టిరా, ఏడ కట్టిరా అనేది ఎట్లా కట్టిరు, ఇంజనీర్ల ఆలోచన మేరకు కట్టిరా, ఈ పెద్ద ఇంజనీరు కేసీఆర్ బాబు ఆలోచన మేరకు కట్టిరా అనే విషయాన్ని కూడా మీరు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు కూడా బద్దలు కొట్టారు? ఎక్కడికెక్కడ పర్రెలు వాస్తా ఉంటే ఇక చూడురి, నిజంగానే ఇలా వాటర్ నింపితే కొట్టుకపోయే పరిస్థితి లేదా? క్లియర్ గా ఇమేజ్ చూస్తే కూడా అర్థమైపోతుంది కదా. అదొక చిన్న పర్రె అంటాడు కేసీఆర్, అదే వాళ్ళు కేటీఆర్. ఆ పర్రెలో నువ్వు పడుతూ మీ బావ పడతాడు, మీ మన్మడా ఇమాన్స్ బాబా, ఇక ఆయన పాపం ఆయన ఎందుకు కానీ ఇట్లా అందరూ పడతారు. ఇలా కల్వకుంట్ల కుటుంబం మొత్తం పడుతుంది ఈ పర్రెల, మీ అవినీతి పర్రెల. ఏముంది మీ పుర్రెల? రైమింగ్ మంచిగా వచ్చింది. మీ పుర్రెల ఏముంది, ఏం నడుస్తుందో అర్థమైతే నాకు. ఇంత దారుణంగా కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటే అక్కడ నీళ్లు స్టోర్ చేస్తే అంటే రాష్ట్ర ప్రజలందరూ ఏమన్నా కానీ ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ప్రయోజనాలు అంటే గిరేనా? సో తెలంగాణ ప్రజలంతా నిశ్చితంగా గమనిస్తారు. సింపుల్ లాజిక్. సరే వీళ్ళు ఏం అవినీతి అయితే శుద్ధ పూసలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అనుకుందాం. అట్లాంటి ఒక పార్టీ అకౌంట్ లో 1400-1500 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎట్లా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి? ప్రతి మనిషి, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న ప్రతి మనిషి ఒక సొంతంగా పార్టీ పెట్టే స్థాయికి ఎట్లా ఎదిగారు? 100 కోట్ల 1020 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? ప్రజాసేవకి అంకితం అయితే కనుక సింపుల్ ఇది ఒక ప్రశ్న వేసుకుంటే అయిపోతుంది. వాళ్ళకి నెలలకు వచ్చే జీతం ఎంత, వాళ్ళు అక్కడిక్కడ పెట్టుబడులు పెట్టినా, జాగాలు ఉన్నా అవి డబల్ అయినా కూడా ఉండే ప్రాపర్టీ ఎంత? కేవలం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి భీమరెడ్డి అసలు 300-400 కోట్లు రికార్డులు బద్దలు కొట్టిండు, పుష్ప రికార్డులు బద్దలు కొట్టిండు, 300 కోట్ల అక్రమార్జన అంట. ఈ ఎన్సీలు 100 కోట్లు 1000 కోట్ల అవినీతి ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళు. ఇట్లా కాంట్రాక్టుల కాడికి ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన అక్కడక్కడ ముప్పు గ్రామాలకు సంబంధించిన సర్పంచుల కాడికి కూడా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. ఇది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దుకాణం.